మీరు ఎందుకు నిమిత్తం వచ్చారో మీకు తెలుసు, దేవునికి తెలుసు. మీరు చదువుకోవడానికి వచ్చారా, జాబ్ చేయడానికి వచ్చారా, సేవ చేయడానికి వచ్చారా, లేదంటే ఏదో ప్రయాణంలో ఉండి వచ్చారా? కానీ ఎందు నిమిత్తమైనా సరే నిన్ను మాత్రం దేవుడు దేశము యొక్క ఉన్నత స్థలము మీద తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకుని వచ్చాడు చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. మీకందరికీ తెలుసండి, మనందరికంటే జీతం ఆయన దగ్గర ఉందంట. నా జీతం ఆయన దగ్గర ఉంది అన్నాడు. ఒకసారి చెవులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. చాలా మంది ఎత్తారు. ఏం చేసి మీరు ఆయన కోసం ఏం చేసి మీ జీతం ఆయన దగ్గర ఉందండి చెప్పగలరా? మీరు ఆయన కోసం ఏం చేసి ఆయన మీ కొరకు జీతం దాచిపెట్టున్నాడు? ఆయన నీ కోసం ఈ భూమి మీదకి వచ్చి మానవ రూపంలో పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన నీకోసం దెబ్బలు తిని, నీకోసం తిట్లు తిని, నీకోసం ఉమ్మించుకొని నీకోసం ప్రాణమే పెట్టాడు. మరి నువ్వేం పెట్టావు? ఏం పెట్టావని నీకోసం ఆయన జీతం తీసుకొస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుడిచ్చిన ఆరోగ్యంతో, ఆయుష్తోటి బాగా చదువుకుంటున్నావు, జాబ్ చేస్తున్నావు, నీ ప్రయత్నాలన్నింటినీ సఫలం చేసుకుంటున్నావు. కానీ మరి దేవుడి పని చేస్తున్నారా మీరు? మీకు జీతం ఎందుకు ఇవ్వాలి? ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరిని అడుగుతున్నాను నేను. మీకు జీతం అసలు ఆయన ఎందుకు ఇవ్వాలి? మీ పనులు మీరు చేసుకుంటే ఇవ్వాలా? ఆయన పని మీరు చేస్తే ఇవ్వాలా? తెలుసుకోండి. లేకపోతే చాలా కష్టం. ఎంతోమందికి ఈ ప్రపంచంలో కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, నోరు లేదు, సరైన ఆరోగ్యం లేదు. నీకు అన్నీ బాగా ఇచ్చాడు. నీ పనులు నువ్వు చేసుకోవటానికి కాదు. నీ పనులు నువ్వు చేసుకుంటూనే కనీసం దేవుడి పరంగా చెయ్యాలి. లేకపోతే ఈరోజు రాత్రికే నీ నోరు పడిపోతేమో చూసుకోండి. నీ నోరు పడిపోయిన తర్వాత ఎవరికి చెబుతావు సువార్త యేసు ప్రభు దేవుడు అని? నీ కాళ్ళు పెరాలసిస్ వచ్చి పడిపోతే నువ్వు నడుచుకుంటే ఎవరికి సువార్త కరపత్రికిస్తావు? అందుకని అన్నీ ఉన్నప్పుడు మన పనులు మనమే కాదు, ఆయన పని కూడా చేయాలి. ఆయన పని చేయాలి అంటే ఏం చేయాలి? ముందుగా ఎదుటి వారిని ప్రేమించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఎందుకు ప్రేమించాలండి? యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారండి చాలా ప్రజలు. మన ఫ్లాగ్ చర్చిలో ఉన్నంత చల్లగా లేదు ఈ లోకం.